అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మా డాడీ క్రిస్మస్ సందర్భంగా చెల్లెలకు ఆంటీకి ఒక పట్టు చీర రెండు డ్రెస్సులు కొనిచ్చారు. ఇట్లనే మా డాడీ సోషల్ వర్క్ ఇంకా చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అందరికీ సపోర్ట్ మా మమ్మీ సపోర్ట్ వల్ల మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇట్లనే చేస్తూ ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్. చెప్పురా, మీకేం జరిగిందని చెప్పు. నా పేరు సుమలత. నేను ప్రభన్న దగ్గరికి నా ఇబ్బంది గురించి చెప్దామని వస్తే నా గురించి చెప్పిన తర్వాత అన్న నా బాధ చూసి పిల్లలకి 3 సంవత్సరాల నుండి ఫ్రీ బుక్స్, బట్టలు, షూస్ అన్నీ ఫ్రీగానే ఇచ్చిండు. అన్న దయవల్ల చాలా బాగున్నాం. ఇప్పుడు అసలు చనిపోదామన్న ఆలోచన నుండి బయటికి తీసుకొచ్చి అన్న ఇంత ధైర్యంగా ఉంచినందుకు చాలా చాలా రుణపడి ఉంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అంబాల ప్రభాకర్, జమ్మికుంట పట్టణ వాసిని. ఈరోజు క్రిస్మస్ సోదరి సోదరుమణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందులో భాగంగానే ఈ రోజున సైదాబాద్ గ్రామానికి సంబంధించిన సుమలత చెల్లి శాంతి, తర్వాత అమరపాలి, వీళ్ళిద్దరు కూతుళ్ళకు కూడా నేను కొత్త దుస్తులను అందజేసి చెల్లెకి పట్టు చీర, ఈ పిల్లలకు 2 డ్రెస్సులు కూడా క్రిస్మస్ సందర్భంగా వీళ్ళకు కొనివ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఈ రోజున మా ఇంటికి పిలిపించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి పిల్లలకు కానీ చెల్లెకి కానీ కొత్త దుస్తులు పెట్టే సాంప్రదాయము నాకుంది. అందులో భాగంగానే ఈ రోజున మా ఇంటికి పిలిపించుకొని మా పిల్లల భార్య సమక్షంలో వాళ్ళకి అందజేయడం చాలా సంతోషకరం. ఈ చెల్లెకు అది బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి సుమారు 3 సార్ల ఆపరేషన్ చేసి ఆర్థిక పరిస్థితుల్లో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వాళ్ళ భర్తతో కూడా వివాదాలు కావడంతో భరించలేని కొట్టడాలు, ఇబ్బంది పడుతున్న తరుణంలో పిల్లలు చదివించలేని పరిస్థితిలో నన్ను గత 3 సంవత్సరాల క్రితం సంప్రదించడం జరిగింది. వెంటనే చెల్లె బాధను చూసి దుఃఖంతో తన బాధను చెప్పుకోవడంతో మనసు చెల్లించిపోయిన నేను జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి సునీల్ సార్తో మాట్లాడగానే ఈ పిల్లలకు ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుండి ఉచిత బస్సు, ఫీజు లేకుండా ఉచిత విద్యను అందజేస్తున్నటువంటి సునీల్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా పిల్లలకు నేను చెప్పగానే నీలకంఠ బట్టల షాపు యజమాని అయినటువంటి వేణు గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నా దగ్గర డబ్బులు ఉంటేనే నా సొంత డబ్బులతో కొనిస్తా, లేదంటే దాతల సహాయంతో వీళ్ళకు ప్రతి సంవత్సరం కూడా కొత్త దుస్తులను అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నందిని డ్రెస్సెస్ జమ్మికుంట వారు వాళ్ళ సహకారంతో కూడా వీళ్ళకు బట్టలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు ఈ షూస్ కానీ, తర్వాత స్టేషనరీ కానీ, తర్వాత బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్తో సహా కూడా డిస్కౌంట్ ఫ్యాక్టరీ అయినటువంటి కిట్టు గారు కూడా వీళ్ళకు అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నటువంటి పేదలకు, ఇలాంటి పేదవాళ్లకు చేతను అందించడంలో నాకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా వీళ్ళందరూ కూడా వీళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు కూడా చెల్లెకు అండగా ఉంటానని, చెల్లె పిల్లలకు ఉన్నత చదువులకు నేను తోడుంటానని చెప్పని హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో వందలాది మంది నిరుపేద విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు ఈ గురుకులాలలో చేర్పించి మంచి విద్యను అందించడంలో నాకు శాయశక్తులను నేను కృషి చేస్తున్నానని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించి ప్రేమానురాగాలు ఒకరికొకరికి పంచుకోవాలని చెప్పని యేసు ప్రభు ఏ విధంగా అన్నారో దానికి అనుగుణంగా అందరూ కూడా ప్రేమాభిమానాలు, ద్వేషాలకు దూరంగా ఉంటూ, మత విద్వేషాలకు దూరంగా ఉంటూ ప్రేమానురాగాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.